నమస్కారం. దిగ్బలం పొందిన గ్రహాలు అంటే లగ్నంలో గురువు బుధుడు దిగ్బలం పొందుతారు. ఎవరికైనా సరే కూడా జన్మ లగ్నంలో మీ జన్మ లగ్నంలో కనుక గురువు ఉన్న బుధుడున్న దిగ్బలం పొందాడని చెప్తాం. అలాగే 4లో మీ లగ్నానికి ఏదైనా కావచ్చు రాశి మీది 4వ రాశిలో 4వ భావంలో చంద్ర శుక్రులు దిగ్బలం పొందితే చంద్రుడు శుక్రుడు దిగ్బలం పొందుతారు. అలాగే 7వ స్థానం లగ్నానికి ఏదైనా లగ్నంలో మీరు పుట్టినా మీ లగ్నానికి 7వ స్థానంలో శని దిగ్బలం పొందుతాడు. 10వ స్థానంలో ఏ లగ్నంలో పుట్టినా మీరు రవి కుజులు దిగ్బలం పొందుతారు అనమాట. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు లగ్నంలో అయిన గ్రహాలుండి వాటిని కనుక గురువు కానీ బుధుడు కానీ ఎవరో ఒకరు చూసినా ఇద్దరు చూసినా కూడా మంచిదే. దిగ్బలం ఎక్కడైతే ఈ గురు బుధులు పొందుతారో ఆ లగ్నంలో ఉన్న గ్రహాలను కనుక ఇవి చూస్తూ ఉంటే లగ్నంలో ఉన్న గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. ఏ గ్రహంలో ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అందరికీ, మరి లగ్నంలో బుధుడే ఉండి ఆ బుధుడిని గురువు చూస్తే అని రావచ్చు. అప్పుడు కూడా రాజయోగాన్ని ఇస్తాడు బుధుడు. ఎందుకంటే ఆయన దిగ్బలంలో ఉన్నాడు, అక్కడ దిగ్బలం పొందే గ్రహం చేసి చూడబడుతున్నాడు. ఇది కూడా రాజయోగమే, నో ప్రాబ్లం. ఇట్లాగా 4వ స్థానంలో మీ లగ్నానికి 4లో కనుక గ్రహాలుంటే వాటిని కనుక చంద్రుడు కానీ శుక్రుడు కానీ చూస్తుంటే ఎవరో ఒకరు చూస్తే చాలు, ఇద్దరు చూసినా పర్వాలేదు. అప్పుడు ఈ 4లో ఉన్న గ్రహాలు కూడా రాజయోగాన్ని ఇస్తాయి. ఇలాగే 7వ స్థానంలో గ్రహాలు అయినా ఉంటే వాటిని శని చూస్తుంటే అవి కూడా రాజయోగాన్ని ఇస్తాయి. లగ్నంలో ఉన్న గ్రహాలని గురువు చూస్తుంటే ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తున్నాయి. అట్లాగే 7వ స్థానంలో గ్రహాలు ఉంటే వాటిని శని చూస్తే రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఏ 10వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ రాహుకేతు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 10వ స్థానంలో రవి ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే 10వ స్థానంలో ఉన్న గ్రహాలని కనుక కుజుడు కానీ రవి కానీ చూస్తూ ఉంటే ఆ గ్రహం నిశ్చయంగా దశ మొత్తం రాజయోగాన్ని ఇస్తుంది. ఎవరికైనా సరే కూడా 10వ స్థానంలో గ్రహాలు ఉండి వాటిని కుజుడు కానీ లేదా రవి కానీ చూస్తుంటే ఇద్దరు చూసినా పర్వాలేదు, ఇద్దరిలో ఒకరు చూసినా పర్వాలేదు అనమాట. ఆ గ్రహం ఏదైతే ఉందో 10వ స్థానంలో అక్కడ ఒక గ్రహం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఎన్నైనా ఉండొచ్చు. అవన్నీ రాజయోగాన్ని ఇస్తాయి. ఇట్లాగా గ్రహ దిగ్బలాలు ఎక్కడైతే పొందుతాయో అవి వాటి యొక్క దిగ్బల రాశులను చూస్తున్నప్పుడు అక్కడ గ్రహాలైనా ఉంటే వాటి యొక్క దశల్లో రాజయోగం కలుగుతుంది. రాజయోగం అనేది ఆ భావాన్ని బట్టి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి.